హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మనకి ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ క్లాస్ అయితే రన్ అవుతూ ఉంది కదమ్మా. సో ఇంతకు ముందు మీకు ఉన్న వీడియోలో అయితే నాన్ సైక్లిక్ సైక్లిక్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫోటోసింథసిస్ అనగానే డార్క్ సైకిల్ అలాగే లైట్ రెండు రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ చెప్పుకున్నది ఏంటంటే లైట్ రియాక్షన్. సో లైట్ రియాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లైట్ రియాక్షన్ లో మనకి కొంచెం పెండింగ్ అయితే ఉంది. సో లైట్ రియాక్షన్ లో PS1 PS2 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అక్కడ ఏంటంటే మనకి సైక్లిక్ లో నాన్ సైక్లిక్ లో ఏటీపీ అనేది ప్రిపేర్ అవుతుంది, అవునా? ఏటీపీ అనేది ప్రిపేర్ అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఎన్ని మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ అండ్ NADPH అనేది ప్రిపేర్ అవుతుంది అని చెప్పుకున్నాం, అవునా? సో ఆ ఏటీపీ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది, ఏటీపీ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది అదే. సో నాన్ సైక్లిక్ సైక్లిక్ లో ఏటీపీ ప్రిపేర్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఎలా ప్రిపేర్ అవుతుంది అనే కాన్సెప్ట్ అయితే మనం డిస్కస్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ గురించే నేను ఈ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేయబోతున్నాను. అదేంటి అంటే ఫస్ట్ కెమిఆస్మాటిక్ హైపోథసిస్. ఇందులో మనకి ఏం డిస్కస్ చేసుకుంటాము అంటే ఏటీపీ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది, అర్థమవుతుందా? సో మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నది ఏంటంటే ఫుడ్ ప్రిపేర్. ఇప్పుడు కిచెన్ రూమ్ లోకి వెళ్తాం, మనం కిచెన్ రూమ్ లో ఏం చేస్తాం, ఫుడ్ ప్రిపేర్ అయింది, ఈ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అంటాం. కానీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అదే ఇప్పుడు మనం డిస్కస్ చేయలేదు. అంటే ఎనర్జీ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎనర్జీ ప్రిపేర్ అయితేనే కదా మనకి ఫుడ్ తయారయ్యేది. సో మనకు ఫుడ్ తయారవ్వాలంటే ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఏటీపీ రావాలి. ఆ ఏటీపీ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది అదే కాన్సెప్ట్ లో ఇప్పుడు మనం డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్కడ జరుగుతుంది ఏటీపీ సింథసిస్ అనేది కానీ తెలుసుకుంటే మనకి ఫస్ట్ క్లోరోప్లాస్ట్ లో థైలకాయిడ్ అనే ఒక టాపిక్ అనేది మనం చెప్పుకున్నాం. అంటే ఇది క్లోరోప్లాస్ట్ కదా. క్లోరోప్లాస్ట్ లో ఇక్కడ మనకి ఒక కాయిల్ లైక్ స్ట్రక్చర్ గా అరేంజ్ అయి ఉంటాయి. వీటిని ఏమన్నాము అంటే థైలకాయిడ్ అన్నాం. సింగిల్ వన్ని మనం ఏమంటాము, థైలకాయిడ్ అంటాం, అవునా? సో ఇప్పుడు ఈ థైలకాయిడ్ మెంబ్రేన్ లో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది థైలకాయిడ్, వన్ థైలకాయిడ్. ఇది క్లోరోప్లాస్ట్ కాదు, ఇది థైలకాయిడ్. క్లియర్? అంటే ఇప్పుడు ఒకటి ఇది క్లోరోప్లాస్ట్ లోపల థైలకాయిడ్. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటుంది దీని గురించి, ఇది క్లోరోప్లాస్ట్ గురించి కాదు. అంటే ఇప్పుడు కెమిఆస్మాటిక్ హైపోథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే థైలకాయిడ్ లో జరుగుతుంది. థైలకాయిడ్ మెంబ్రేన్ లో, నెక్స్ట్ థైలకాయిడ్ లోపల ఉంటే దాన్ని ఏమన్నాము, లూమెన్ అంటాము. ఇది లూమెన్. సో అవుట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటాము అంటే స్ట్రోమా. ఇది స్ట్రోమా కదా, ఇక్కడ స్ట్రోమా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి థైలకాయిడ్. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇప్పుడు స్ట్రోమా క్లారిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి థైలకాయిడ్ లోపల ఉన్న స్పేస్ ని ఏమంటారు అంటే లూమెన్ అంటారు. నేను స్టార్టింగే చెప్పా. ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే ఎనర్జీ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది. నాన్ సైక్లిక్ సైక్లిక్ లో ఏం చెప్పామంటే లైట్ ని అబ్జర్వ్ చేసుకుని మనకి ఏటీపీ ప్రిపేర్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఎలా ప్రిపేర్ అవుతుందో అక్కడ చెప్పుకోలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటుంది ఏంటంటే ఏటీపీ ఎలా ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్ లోపల ఉన్న ప్లేస్ ని, థైలకాయిడ్ లోపల ఉన్న ప్లేస్ ని ఏమంటారు అంటే లూమెన్ అంటారు. ఆ బయట ఉన్న సరౌండింగ్ ప్లేస్ ని ఏమంటాము అంటే స్ట్రోమా అంటారు. ఇది క్లారిటీ ఉందనుకుంటున్నా. స్ట్రోమా, లూమెన్. ఓకే, సో ఇప్పుడు థైలకాయిడ్ లో ఎలా జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటే థైలకాయిడ్ లో కూడా డబుల్ మెంబ్రేన్ ఉంది. ఓకే, సో ఇది అవుటర్ ఇన్నర్. ఇప్పుడు చూడండి థైలకాయిడ్ లో వచ్చేసరికి లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. అంటే ఇక్కడ ఎవరున్నారు, PS2 ఫోటో సిస్టమ్. సో PS2 ఉందంటే కంపల్సరీగా ఏం చేస్తుంది, లైట్ ని రిసీవ్ చేసుకుంటుంది. సో రిసీవ్ చేసుకుని ఎలక్ట్రాన్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. క్లియర్? అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది. సో ఎలక్ట్రాన్ తీసుకుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం నాన్ సైక్లిక్ లో PS2 దగ్గర వాటర్ మాలిక్యూల్ ఏమవుతుంది అంటే బ్రేక్ అవుతుంది అని మనం నాన్ సైక్లిక్ లో చెప్పుకున్నాం, అవునా? మరి PS2 ఇక్కడ ఉంది కదా, PS2 ఉంది కదా,
PS2 ఉంది అంటే కంపల్సరీగా వాటర్ మాలిక్యూల్ అనేది ప్రెసెంట్ అయి ఉన్నట్టేగా. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఇది కూడా వాటర్ మాలిక్యూల్ H2O ఇక్కడ వేసాను చూడండి. వాటర్ మాలిక్యూల్ ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అయింది అనుకుంటే మనకి ఏమవుతున్నాయి, ప్రోటాన్స్ ఫామ్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతున్నాయి, అలాగే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మనకి వాటర్ అనేది బ్రేక్ అవ్వగానే ఇమ్మీడియట్ గా మనకి ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి, అలాగే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. క్లియర్, ఇది క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయని చెప్పుకున్నాం నాన్ సైక్లిక్ లో. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి PS2 అబ్జర్వ్ చేసుకుని ATPని ప్రిపేర్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అవునా? అంటే ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళిపోయాయి. క్లియర్, అంటే అలా స్ట్రైక్ చేయడానికి ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అక్కడ లేవు అని అర్థం. మళ్ళీ లేకపోతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు అనుకుంటూ ఉంటారు. సో నేను ఇలా క్రాస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ ని ఎవరు తీసుకున్నారు, PS2 తీసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇక్కడ ఎవరున్నారు, ప్రోటాన్స్ ఉన్నారు. ఎవరున్నారు, ప్రోటాన్ ఉంది. అంటే ప్రోటాన్ అప్పుడు ఎక్కడున్నట్టు, లూమెన్ లోనే ఉన్నట్టు కదా. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది వాటర్ అనేది బ్రేక్ అయిపోయి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. మరి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలక్ట్రాన్స్ ఏమో మీకు PS2 అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మరి ప్రోటాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఎక్కడికి వెళ్తాయంటే అక్కడే ఉంటాయి, లూమెన్ లో ఉంటాయి. సో ఒకటి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే ప్రోటాన్స్ అనేవి ఒక స్టెప్, ప్రోటాన్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు, లూమెన్ లో ఉన్నట్టు. క్లియర్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ రండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అయిపోయి ఇప్పుడు మనకి ఏం జరగాలి అంటే ఎనర్జీ అనేది ప్రిపేర్ అవుతుంది అని చెప్పుకున్నాం. అవునా? సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఎనర్జీ ప్రిపరేషన్ దగ్గరికి వస్తున్నాం మనం, ఇంకా స్టెప్ కంప్లీట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు అక్కడ ప్రోటాన్స్ అనేవి ప్రెసెంట్ అయిన ఒక ప్రోటాన్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్ట్రోమాలో కూడా మనకి ప్రోటాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ ప్రోటాన్స్ ఏమవుతున్నాయి అంటే ఇలా ప్లాస్టోక్వినోన్ ద్వారా లోపలికి అనేవి ట్రావెల్ అవుతున్నాయి. ప్లాస్టోక్వినోన్ ద్వారా ప్రోటాన్స్ అనేవి లోపలికి ట్రావెల్ అవుతున్నాయి. అంటే ఇది సెకండ్ స్టెప్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక ప్రోటాన్ అనేది ట్రావెల్ అయిపోయింది అండ్ వన్ మెథడ్. సెకండ్ స్టెప్ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ స్ట్రోమాలో ప్రోటాన్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతున్నాయి. ఎవరి ద్వారా, ప్లాస్టోక్వినోన్ ద్వారా. ఎక్కడికి ఎంటర్ అవుతున్నాయి అంటే లూమెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు 2 సైడ్స్ వచ్చాయి. దిస్ ఈస్ వన్ సైడ్ అండ్ దిస్ ఈస్ సెకండ్ సైడ్. నెక్స్ట్ ఇంకో చోట కూడా వస్తున్నాయి మనకి ప్రోటాన్స్. ఇక్కడ మనకి NADP ఇక్కడ ఉంది కదా. సో NADP నుండి NADPH2 అనేది కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనేది ఎసెన్షియల్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా ఎలక్ట్రాన్స్ అనేవి యూటిలైజ్ చేసుకొని ఇక్కడ ఇది కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రోటాన్ ఇలా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని స్టెప్స్ లో మీకు ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ ఒకటి, దీని ద్వారా ప్లాస్టోక్వినోన్ ద్వారా ఒకటి, నెక్స్ట్ ఇక్కడ. అంటే 3 స్టెప్స్ లో మీకు ఏమవుతుంది అంటే మీకు ప్రోటాన్స్ అనేవి ఎక్కడికి ఎంటర్ అవుతున్నాయి అంటే లూమెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాయి. అంటే ఫైనల్ గా ఇక్కడ చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే మనకు ప్రోటాన్స్ అన్ని కూడా ఎక్కడికి ఎంటర్ అయ్యాయి అంటే లూమెన్ లోకి ఎంటర్ అయ్యాయి. అవునా? ఎలక్ట్రాన్స్ అన్ని ఏం జరిగాయి, మీకు పైన మెకానిజం అనేది జరుగుతుంది. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. ఇది సైటోక్రోమ్ B6, ప్లాస్టోసైనిన్ లూమెన్ లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ PS2, PS1. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెకానిజం, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి నీకు NADPH2 అనేది ప్రిపేర్ అయ్యింది. క్లియర్, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ATP మాలిక్యూల్. ఓకే, ఇక నెక్స్ట్ అవి కాకుండా ఇంకా ATP అనేది ప్రిపేర్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఫైనల్ గా లూమెన్ లోకి ఎక్కడున్న ప్రోటాన్స్ అనేవి ట్రావెల్ అయిపోయిన తర్వాత ఆ ప్రోటాన్ పంప్ ద్వారా, ఇక్కడ చూడండి, పంప్ ద్వారా అంటే ఇక్కడ పాజిటివ్ నేచర్ ఇంక్రీజ్ అయింది. అంటే హై కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉన్నట్టు. ఎక్కడున్నట్టు, ఇక్కడ లూమెన్ లో ఏమైంది, హై కాన్సన్ట్రేషన్ ఉంది. ఎప్పుడైనా గానీ మనకి ట్రావెలింగ్ అనేది జరగాలి అనుకుంటే మనం హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ లోకి ట్రావెల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, హై కాన్సన్ట్రేషన్ అయింది. హై కాన్సన్ట్రేషన్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమవ్వాలి, లో కాన్సన్ట్రేషన్ లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి ఏమైంది, ఈ ప్రోటాన్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి అంటే ఒక పంప్ ద్వారా ఇగోండి F0, F1 పార్టికల్స్.
F0 F1 పార్టికల్స్ ద్వారా నీకేమవుతుందంటే ఈ ప్రోటాన్స్ అనేవి ట్రావెల్ అయిపోయి మనకి ఫైనల్ గా ఏం ప్రిపేర్ అవుతుందంటే ఏటీపీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఏటీపీ అనేది ప్రిపేర్ అవుతుంది. నాన్ సైక్లిక్ సైక్లిక్ లో మనము డిస్కస్ చేసుకున్నది ఓన్లీ ఏటీపీ, ఎన్ని మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ అనేది వస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఆ ఏటీపీ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది అనేదే కాన్సెప్ట్. అంటే ఏటీపీ ప్రిపేర్ అవ్వడానికి మనకి ఎవరు కావాలి? ప్రోటాన్స్. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ద్వారా నీకేం జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ కంబైండ్ అయిపోయి నీకు ఫైనల్ గా ఏం రన్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎనర్జీ అనేది ప్రిపేర్ అవుతుంది. అంటే మెయిన్ గా మీకు ప్రోటాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. ఓకే, ప్రోటాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. ప్రోటాన్స్ వల్ల నీకేమవుతుంది? ఫైనల్ గా ఎనర్జీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఈ మెకానిజం ని మనం ఏమంటాము అంటే కెమియాస్మాటిక్ హైపోథసిస్. కెమియాస్మాటిక్ హైపోథసిస్. సో అందుకే ఇక్కడ రాసాను చూడండి. లూమెన్ లో ఎలా ఉంటుందంటే హై కాన్సన్ట్రేషన్, ఆల్రెడీ చెప్పాను నేను మీకు, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంది. స్ట్రోమాలో ఎలా ఉందంటే లో కాన్సన్ట్రేషన్, అందుకే మీకు ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనకి ఏంటి అంటే మెకానిజము లైట్ మెకానిజం. అంటే ఇప్పుడు మనం లైట్ ని యూటిలైజ్ చేసుకొని మనం ఇప్పుడు ఏటీపీని ప్రిపేర్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఆ ఏటీపీని యూటిలైజ్ చేసుకొని ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది కెమియాస్మాటిక్ హైపోథసిస్.